ఈరోజు 300 కోట్లతోటి ఒక స్టామ్ వాటర్కు 110 కోట్లు, అదే మాదిరిగా 121 కోటి వాటర్కు మిషన్ భగీరథ కింద, అదే మాదిరిగా వెజ్ నాన్ వెజ్ మార్కెట్, డంపింగ్ యార్డు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఒక 300 కోట్లతోటి ఈరోజు బోడుప్పల్, పీర్రాజ్ కూడా 2 కార్పొరేషన్లల్లో ప్రారంభించుకున్నాం. కొన్ని భూమి పూజ చేసుకున్నాం, కొన్ని ప్రారంభించుకున్నాం. దానికి మన సభాధ్యక్షుడు గౌరవ మన మేయర్ మన జక్క వెంకటరెడ్డి గారు, అదే మాదిరిగా పెద్దలు యంగ్ డైనమిక్ స్మార్ట్, భారతదేశంలో ఏదైనా మంత్రి స్మార్ట్ ఉందంటే అది మన కేటీఆర్ సారే, మున్సిపల్ శాఖ మంత్రి వర్గీయులు. దానికి తోడు మన ఎమ్మెల్సీ మన నవీన్ రావు గారు, మన ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి అన్న గారు, మన చైర్మన్ శరత్ చంద్రారెడ్డి గారు, మన మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్న మా పెద్దన్న, అదే మాదిరిగా మన ఎమ్మెల్యే సైదిరెడ్డి అన్న గారు, అదే మాదిరిగా మా చైర్మన్ సాయి చరణ్ గారు, మా జాంగీర్ బాయ్ గారు, మా డిప్యూటీ మేయర్ గారు, మా సోదరి లక్ష్మి డిప్యూటీ మేయర్ గారు, మా గట్కేసర్ చైర్మన్ పావని జంగన్న గారు, అదే మాదిరిగా మా కొండలరెడ్డి పోచారం చైర్మన్ కు, అదే మాదిరిగా టైగర్ బుచ్చిరెడ్డి మా చైర్మన్ బోడుప్పల్ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ కు, మిగతా మా సోదరుమణులు కార్పొరేటర్లు, మా సోదరులు కార్పొరేటర్లు, మా కోఆప్షన్ మా అన్నలు, మా పెద్దలు, మా ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ టైగర్ దయాకర్ రెడ్డికి, అదే మాదిరిగా ఇంకో బోడుప్పల్ పార్టీ ప్రెసిడెంట్ టైగర్ సంజీవరెడ్డికి, మన సిపి జబర్దస్త్ పోలీస్ ఆఫీసర్ మహేష్ భగత్ గారు, మన ఏసీపీ గారికి, మన పోలీస్ అధికారులకు, ప్రతి ఒక్కరికి కూడా, మీడియా మిత్రులకు, మా పత్రికా అన్నలకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం. ఇవాళ ఒక చరిత్ర, మేడ్చల్ అంటేనే ఒక చరిత్ర. అందులో మేడ్చల్లో బోడుప్పల్ పీర్దాస్ కూడా అంటేనే నంబర్ 1 తెలంగాణలో 13 కార్పొరేషన్లు ఉన్నాయి. అందులో నంబర్ 1 కార్పొరేషన్ లేవంటే మన బోడుప్పల్, మన పీర్దాస్ కూడా ట్విన్ సిటీలు, అవి ట్విన్ కార్పొరేషన్లు. పెద్ద బడ్జెట్ తెలంగాణలో కార్పొరేషన్లలో, ఏదన్నా మున్సిపాలిటీలలో కార్పొరేషన్లలో పెద్ద బడ్జెట్ తోటి ఉన్నాయంటే ఈరోజు మన బోడుప్పల్ పీర్దాస్ కూడా. ఇదంతా కూడా ఎవరి చలువు, ఎవరితో వచ్చింది? మన మున్సిపల్ శాఖ మంత్రి వర్గీయులు. ఆయన చలువుతోటే, ఆయన సలహాలతోటే ఇవాళ కార్పొరేషన్లు అయ్యి 75 కోట్ల బడ్జెట్ తోటి మన 2 మున్సిపాలిటీలు జబర్దస్త్ 26 మంది కార్పొరేటర్లు, 28 మంది కార్పొరేటర్లతోటి, 5 మంది కోఆప్షన్లతోటి బ్రహ్మాండంగా నడుస్తుంది. అన్ని రకాల కూడా ఎక్కడ లేని విధంగా ఇవన్నీ మా సార్ కూడా చూసిండు. ఒక డంపింగ్ యార్డ్ చూస్తే హైటెక్ సిటీ పార్క్ మాదిరిగానే ఉంది. మన పార్కులకు పోతాం చూడు, అక్కడ పక్కకు భోజనం చేసినా వాసన రాదు, అంత మంచి డంపింగ్ యార్డ్ ఉంది. అదే ఒక వైకుంఠ ధామం చూసినా ఇప్పుడు సార్ కూడా చూసిండు. ఎంత ముస్లిం సోదరులకు కానీ, క్రిస్టియన్ సోదరులకు కానీ, హిందువులకు కానీ, ముగ్గురికి ఒక చోటనే ఏమన్నా వైకుంఠ ధామం ఉందంటే అది మన పీర్దాస్గూడలోనే ఉంది. కాబట్టి ఇంత బ్రహ్మాండంగా అన్ని కూడా చేసుకున్నాం. ఇదంతా కూడా మా మేయరు, మా డిప్యూటీ మేయరు, మా సోదరుమణులు కార్పొరేటర్లు, వాళ్ళు మామూలు కార్పొరేటర్లు కాదు సార్, వాళ్ళు పిడుగులు, ఉక్కు పిడుగులు. వాళ్ళు రాత్రి మగలు ఒక సైనికులు మాదిరిగా పనిచేస్తున్నారు సార్. ఎవ్వరు డివిజన్లా మా ఆడబిడ్డలు అయితే, మా చెల్లెళ్ళు అయితే ఎంత బాగా పనిచేస్తున్నారంటే, ఇంత గీత గీస్తే ఇట్లా డివిజన్లో ఎవరి డివిజన్లకు వాళ్ళు పక్కడబందిగా పనిచేస్తున్నారు. వరదలప్పుడు అయితే వాళ్ళ సేవ మర్చిపోలేను సార్. ఇంటింటికి మీరు ఇచ్చిన 10,000 రూపాయలు ఇంటింటికి ఇచ్చినాం సార్. 100 సంవత్సరాల కింద వచ్చిన వర్షం మొన్న లాస్ట్ ఇయర్ వచ్చింది. అందులో పీర్దాస్గూడకే ఎక్కువ నష్టం జరిగింది. పెద్ద మనసుతోటి, పెద్ద హృదయంతో మా కేటీఆర్ గారు ఇంటింటికి 10,000 రూపాయలు ఇచ్చిండు. ఇచ్చినందుకు వరదలు వచ్చినాయి, మళ్ళా వర్షం వచ్చినా మళ్ళా ప్రజలు మునుగొద్దు అని చెప్పి 110 కోట్ల రూపాయలు ఇలా స్టాంప్ వాటర్ కోసం ఇలా శాంక్షన్ చేసుకున్నాం. దానికి పెద్ద ఎత్తున మీకు ధన్యవాదాలు సార్. ఇంకా మా కొన్ని చెరువులు ఉన్నాయి సార్, పాత ఊర్లు ఉన్నాయి సార్, పాత రోడ్లు ఉన్నాయి సార్. ఇప్పుడు వచ్చిర్రు సార్ మీరు ఆ రోడ్డు, అది 26 కోట్లు శాంక్షన్కు దగ్గర ఉంది సార్. అదొక్కటి చేయండి సార్. ఎందుకంటే 26 కోట్లు మేము పెట్టుకున్నాం సార్. 20 కోట్లు మీ దగ్గరనే ఉంది సార్ ఫైల్. అది శాంక్షన్ అయిపోతే పెద్ద రోడ్ సార్. అది మా ప్రతాప్ సింగారం పోయే రోడ్ సార్. మా సుధీర్ అన్న రోజు పోతుంది సార్ ఆ రోడ్డు. అది 100 ఫీట్ రోడ్ చేయాలి సార్. అది తప్పకుండా నన్ను బాధ పెడుతుంది సార్ మా సుధీర్ అన్న.
ఆ రోడ్ చెప్పిమని. అదొక్కటి. అది ఎందుకంటే ప్రజలు పాత ఊరు, పాత బస్తీ, అది పెద్ద రోడ్ చేస్తే చాలా మంచిగా పేరు వస్తుంది సార్. ఇప్పుడు మీరు కూడా చూసిర్రు, అది తప్పకుండా మీరు ఇప్పుడు మీ స్పీచ్లో చెప్తారు సార్. అది దానికి తోడు కొన్ని చెరువులు ఉన్నాయి, కొన్ని చెరువులు ఎక్కువ కూడా లేవు, అవి బ్యూటిఫికేషన్ చేస్తే చాలా బాగుంటుంది సార్. హెచ్ఎండిఏలో చాలా డబ్బులు ఉన్నాయి సార్. ఒక ₹1 కోటి, చెరువుకు ₹1 కోటి, ఒక 7-8 చెరువులు ఉన్నాయి సార్. గంతే. మీరు అన్ని ఇస్తున్నారు. ఒక్కొక్క చెరువుకు ₹1 కోటి ఇచ్చిరనుకో, 7-8 2 కలితే 10 చెరువులు ఉన్నాయి సార్. ఆ 10 చెరువులకు ₹10 కోట్ల ఇచ్చిరనుకో, ఇక మా చెరువులన్నీ కూడా పార్కులు లెక్క అవుతాయి, ఫుట్పాత్లు అవుతాయి, మినీ ట్యాంక్ బండ్లు అవుతాయి. మేము మా ప్రజలందరూ కూడా, మా వాళ్ళందరూ కూడా మంచిగా వాకింగ్ చేస్తారు. మా మహిళా సోదరులందరూ కూడా మంచిగా వాకింగ్ చేస్తారు, యోగా చేసుకుంటారు, పొద్దున్నేసి వాళ్ళ పిల్లలతో పార్కుల లెక్క తిరుగుతారు సార్. మంచి డెవలప్ అవుతుంది. మీరు జిహెచ్ఎంసీ మీద దృష్టి పెట్టినట్టు సరౌండింగ్ మా కార్పొరేషన్ల మీద దృష్టి పెడితే మేము కూడా చాలా అభివృద్ధి చేస్తాం సార్. గొప్ప అభివృద్ధి అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా సర్పంచ్లు పోయి మున్సిపాలిటీ కార్పొరేషన్లు అయినాయి కాబట్టి ఇక్కడ డబ్బులు తక్కువ ఉన్నాయి. జర ప్రజలందరూ కూడా కొత్త కొత్త ఎక్స్పాన్షన్ అవుతున్నారు. దానికి తోడు సాయిప్రియ కాలనీ సార్. అన్నా నీకు మాట ఇచ్చినామన్నా, మాట అంటే మా కేటీఆర్ సార్ మాట అంటే మాటనే, మల్లన్న మాట అంటే మాటనే అన్న. మనం వాళ్ళకు మాట ఇచ్చినామన్నా, వాళ్ళు మంచికో చెడ్డకో 30 ఏళ్ల సంది ₹100 కొన్నరా, ₹1000 కొన్నరా, 10,000 కొన్నరన్న. వాళ్ళంతా పేద ప్రజలన్న, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్న. వాళ్ళు వాడు బిల్డర్ మోసం చేసిండన్న. వాళ్ళకు పట్టా ల్యాండ్ రిజిస్టర్ చేసి కబ్జానేమో సీలింగ్ ల్యాండ్ చూపించిండన్న. వాళ్ళకు ద్రోహం చేసిండన్న. వాడిని జైల్లో పెట్టాలన్నా, వాడిని పీడీ యాక్ట్ పెట్టాలన్న, వాడిని బిల్డర్ను. కానీ వీళ్ళకి మాత్రం న్యాయం చేయాలన్నా. వీళ్ళకి న్యాయం చేస్తాం తప్పకుండా. మా సార్ చెప్తాడు, సాయిప్రియ కాలనీకి మీకోసం సబ్ కమిటీలో నేను మీటింగ్లో ఉన్నా, కేటీఆర్ సార్ ప్రత్యేకంగా చెప్పిండు సాయిప్రియ కాలనీకి అన్యాయం జరగొద్దు, వాళ్ళకు స్పెషల్ జీవో తెచ్చి వాళ్ళకంతా అన్యాయం జరిగిండ్రు వాళ్ళందరూ కూడా ఇవ్వాలని వాళ్ళకి చెప్పిండు. ఇక మీరు కూర్చోండి, సార్ చెప్తాడు. దాని తర్వాత 62 సర్వే నెంబర్ సార్. ఊకోవాలన్నా జర్రా, ఓపిక పట్టానా జర్రా, నీకు దండం పెడతా. ఇంకొకటి 63 సర్వే నెంబర్ అన్న. మా అన్నలన్న, వాళ్ళు ఎస్సీలన్న. 62 అన్న సర్వే నెంబర్, 62 సర్వే నెంబర్ అన్న. పోలీసు మా సిపి గారికి 56 ఎకరాలు ఇచ్చారన్న. వాళ్ళ 56 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళకు ల్యాండ్ పూలింగ్ కింద 50 ఎకరాలు పోంగా మన ఉప్పల్ బగాయత్ లెక్క వాళ్ళకు పూలింగ్ చేసి హెచ్ఎండిఏ దగ్గర ఫైనల్ పెండింగ్ ఉందన్న. వాళ్ళకి ఎన్ని గజాలు ఇస్తారో అది ఇచ్చేస్తే అలాట్మెంట్ అయితే దానికి కూడా చెప్తారన్న. వాళ్ళు పూర్వం సంది. ఎందుకంటే 5 ఏళ్ళు అయిపోయిందన్న. సిపి గారేమో మంచిగా చెట్లు పెట్టి ఎంజాయ్ చేస్తుండు, వాళ్ళేమో రోజు బాధపడుతురన్న. అదొక్కటి చేయాలన్నది. దాంతో ఇంకోటి బోడుపల్ల 63 సర్వే నెంబర్ అన్న. 360 ఎకరాలన్న, ఎస్సీలన్న. 70 ఏళ్ళ సంది ఉన్నారన్న. అది ల్యాండ్ పూలింగ్ కింద మీరు పైలట్ ప్రాజెక్ట్ కింద ఫస్ట్ తీసుకుంటున్నారన్న. ఇప్పుడు సీఎం తాన ఫైల్ జీవో కోసం ఉంది. అది కాగానే ఫస్ట్ పైలట్ మా బోడుపల్ రైతులకు తీసుకోవాలన్నా, దళితులదన్న. అది పెద్ద ఎత్తున మంచి ల్యాండ్ అన్నది. ఇప్పుడు ₹50,000 గజం పోతుంది అన్నది. 360 ఎకరాలన్న. 20 ఎకరాలు అయితే మీకు మున్సిపాలిటీ కట్టిస్తా అని చెప్పేసిండే సార్ అండి. మీ జాగ్లా 20 ఎకరాలలో బోడుపల్లి మున్సిపాలిటీ కూడా కట్టిస్తాడు. ఏది ఏమైనా మనకు వరాలు ఇచ్చే దేవుడు ఎక్కడో ఉంటాడు, మనం కనిపించాడు. దేవుని రూపం కూడా తెలియదు. మనకు కనిపించే రూపము, కనిపించే దైవము, కనిపించే దేవుడు మన రామారావు గారు. కాబట్టి ఇవాళ మనకు అన్ని కూడా అడిగిన అన్ని కూడా ఇస్తాడు. ఎందుకంటే పెద్ద మనసు, పెద్ద గుణము, పెద్ద దయగుణము, రాజా మనిషి. రామరాజ్యం కావాలని, తారక రామారావు రాజ్యం కావాలని ఆయన కోరిక ఉంది. అందరికీ పేద ప్రజలకు ఎన్నో పథకాలు ఇస్తున్నాడు. దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఈ పథకాలన్నీ కూడా. ఇదే బీజేపీ ప్రభుత్వం, దగుల్బాజీ ప్రభుత్వం, ధోకేబాజీ ప్రభుత్వం, బట్టబాజీ ప్రభుత్వం. నిన్న వాళ్ళు ఇప్పుడు బడ్జెట్ పెట్టిండ్రు. ఏం బడ్జెట్? మన తెలంగాణకు ₹1 ఇవ్వలే. ఇంత పెద్ద తెలంగాణ, ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు, 4 ఎంపీలు ఉన్నారు, ₹1 అంత దరిద్రులు వాళ్ళు. వాళ్ళను వీధులకు రానియొద్దు, మన కార్పొరేషన్లకు రావద్దు, మన మున్సిపాలిటీలకు రావద్దు, తరిమి కొట్టాలి. వాళ్ళకి ఏం ముఖం పెట్టుకొని వస్తారు? ₹1 ఇయ్యనోడు. ఇప్పుడు ఎంపీ ఉన్నాడు, ఇక్కడ ఎంపీ ఉన్నాడు, ఏం పెట్టుకొని వస్తాడా? ఒక్క నడని వచ్చిందా? ఓ ₹10 తెచ్చిందా? కేంద్రంలో ఉన్నాడు, ₹1 అన్నా వాళ్ళకి దిక్కు లేదు, దివాన్ లేదు. ప్రజలంతా కూడా కేసీఆర్, ప్రజలందరూ కూడా టీఆర్ఎస్, ప్రజలందరూ కూడా
కేటీఆర్ ఆ లెక్కన ఉన్నారు. మనమంతా ఒక్క తాటి మీద ఉందాం, వాళ్ళని తరిమి కొడదాం. వాళ్ళ దగులుబాజీ పార్టీలను కూడా మన దగ్గరకు కూడా రానివద్దు. వాళ్ళ ఏం ముఖాలు పెట్టుకొని వస్తారో మనం నిలదీయాలి, వాళ్ళని అడగాలి. నువ్వేం తెచ్చినావురా, నువ్వెందుకు అడుగుతున్నావురా, నీ రాష్ట్రాలలో ఏమైనా ఇస్తున్నావురా, మిషన్ భగీరథ ఇస్తున్నావా, దళిత బంధు ఇస్తున్నావా, రైతు బంధు ఇస్తున్నావా, ఫిల్టర్ వాటర్ ఇస్తున్నావా, వాళ్ళని నిలదీయవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. కాబట్టి మనం అందరం కూడా ఒక్క తాటి మీద ఉండి పెద్ద ఎత్తున మనం అభివృద్ధి చేసుకుందాం. మన తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1 రాష్ట్రం, మన సీఎం దేశంలోనే నంబర్ 1 సీఎం. మన తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1 మున్సిపాలిటీ అంటే పిరిరాజుగూడ బోడుప్పల్. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఇప్పుడు మా అన్న తారక రామారావు గారు మాట్లాడతారు. మీరు అడిగిన కోరికలన్నీ పూర్తిగా చేసి నీకు దండం పెడతా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.